జీజస్ షెపర్డ్ అనే ఒక పరిచర్యలో 3 పరిచర్యలు జరుగుతున్నాయి. వాటి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ఉదయం 6 గంటల కాడి నుంచి 8 దాకా దైవ సేవకులమైన మన జాతి ప్రజలు 26 జిల్లాల్లో నుంచి ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికి 16 అయిపోయినాయి, ఇంకా తతిమా ఉన్నాయి. మంచిది. అన్ని జిల్లాల కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన జీజస్ షెపర్డ్ అనే దైవ సేవకులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో వారందరి పరిచర్యలు వర్ధిల్లునట్లుగా దైవ సేవకులందరూ ఐక్యత కలిగి మన జీవితం నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరం అన్నట్లుగా దైవ సేవకుల యొక్క ఐక్యత కొరకు అభివృద్ధి కొరకు ఒకళ్ళం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు దైవ సేవకులు అందరం చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం చాలా మంచిది. చేతులన్నీ పైకెత్తితే అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆసీనుడు ఖచ్చితంగా నూతనమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి అందరం చేతులు పైకెత్తి ఈ యొక్క మన పరిచర్య కోసం, సేవకుల యొక్క పరిచర్య కోసం ఐక్యత కొరకు మన మధ్యలో జక్రయ్య గారు ఉన్నారు, వచ్చి వారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. అందరం చేతులు ఎత్తి పైకి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా మహోన్నతుడా, అయా నీ ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రభువా, కొండపల్లి గ్రామంలో ప్రభువా, అయా తండ్రి ఎంతగానో గొప్పగానో ప్రభువా నీకు స్తోత్రములు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైన ప్రభువా నీకు స్తోత్రం నాయన. మా జాతి వారు ఇలాంటివి కాకుండా ప్రభువా అయా మంగళగా తీసుకెళ్లే భాగ్యం దాయిచ్చి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రభువా సరళకి వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించుడి అని చెప్పింది దేవుడా నీకే స్తోత్రం. అయా నీవే కార్యం జరిగించు ప్రభువా. అయా యొక్క సంఘాన్ని బలపరచండి, మహిమ దాయిచ్చే నాయన. అయా తోడు శాకులు ప్రభువా మా జాతి వారిని ప్రేమించి అయా మహిమ దాయిచ్చే ప్రభువా నీకే స్తోత్రములు. అయా లోకంలో దైవజనులు జరుగుతున్న దాడులు ప్రభువా యేసునామములో లయమైపోవును గాక. దేవానికి స్తోత్రం. అయా పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి ప్రభువా. అయా ప్రతి సంఘాన్ని ముట్టు నాయన, ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకో ప్రభువా నీకు స్తోత్రం నాయన. అయా మీ ప్రయాస ప్రభునందు ఈ అర్థం కాదని చెప్పింది దేవుడా నీకే స్తోత్రం నాయన. ఈ అర్థం చేయకుండా బిడ్డలు ప్రభు నాయన ఎంతగానో ప్రయాసపడి నాయన తెల్లగట్ట 5 గంటలకు లేచి బిడ్డలు ఎంతో ప్రయాసపడి అయా కొండపల్లి గ్రామంలో చర్చికి వచ్చి ఉన్నాం ప్రభువా నీకే స్తోత్రం నాయన. రాబోతున్న దైవజనులు ఉంటే త్వరగా తీసుకురాడి నాయన. దేవా ప్రయాణంలో తోడిగనేడుగా దాయచ్చడి ప్రభువా నీకే స్తోత్రం నాయన. అయా ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకోతండి. అయా ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దైవజనులు ఉండ ప్రభ నా తండ్రి. అయా ఇగో ఆర్థిక బాధలు ప్రభా, సమస్యలు ప్రభువా, చర్చి ఉండు లేక ప్రభా తండ్రి. అయా బిడల ప్రభా సమకూర్చున్న మహిమ దాయిచ్చే సహాయం చే ప్రభువా. అయా ఈ ప్రార్థన ఈ కుడికి ఇలాంటి జాతి వారికి ఆకక నా తండ్రి. అయా ప్రతి నెల ప్రభ నా తండ్రి. అయా జానిపిచ్చి అయ్యగారు ప్రభా పోలు పెట్టిన ఆయన అయా బిడల ప్రభా హెచ్చరిక చేస్తున్న ప్రభా సహోదరులు హెచ్చరిక చేయట అవసరమైంది ప్రభువానికి స్తోత్రములు. అయా బిడల ముట్టు ప్రభువానికి స్తోత్రం నాయన. అనేకమైన ప్రాంతాల్లో బిడ్డల ప్రభా కార్యాలు జరిగించు సహాయం చేతండి నాయన. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిపిలా మీకు ఏది ఇష్టం అడగలని చెప్పావు ప్రభువా. అయా దైవ శాఖలకు ఏది కావాలో మఖాల మీద మరపెట్టాలి ప్రభువానికి స్తోత్రం నాయన. అయా దేవానికి స్తోత్రం నాయన. కనిడి ప్రార్థన కనికరము పుట్టించేవాడు అయ్యా నీకే స్తోత్రం. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి సంఘంలో ప్రతి దైవజనుడికి సంఘాన్ని అభివృద్ధి పరచు, రక్షణ మార్మనస్సు ప్రభువా. అనేక విడుదల ప్రభ నాయన ద్వారా తెరవన ప్రభ ద్వారా తెరువు ప్రభ శావుకుడికి ప్రభువా ఇబ్బంది పడొద్దు ప్రభువానికి స్తోత్రం నాయన. ఇబ్బంది పడకుండా కార్య జరిగించు. అయా ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువా మీరు సమాజం కూడా మానక ఒకరు హెచ్చరిక చేసుకోవాలయ్యా పురుగులు పొల ప్రభువానికి మట్టు ప్రభు మహిమ దాయిచ్చే నాయన. ఈ సంవత్సరం అవకాశ అధ్యక్షుడు వారిని ఆయన ప్రేమించి మహిమ దాయిచ్చండి. మిగతా విషయంలో కార్యక్రమం జరగబోతుండగా వాక్యం చెప్పబోతుంది కానీ పరిశుద్ధాత్మతో నింపమని యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రిద్దాం అందరం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. మరొక అంశం కోసం ప్రార్థన చేద్దాం. జీజస్ షెపర్డ్ నీళ్ళు పరిచర్యలు ఉమెన్స్ పరిచర్య జరుగుతుంది. చక్కగా
మనం ఎలాగా అందరం కూడుకుంటున్నామో పాస్టర్లందరూ కూడుకొని మధ్యాహ్నం పూట 2ంటికి చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. మొన్న నేను కూడా వింటూ వచ్చాను. కాబట్టి అందరం చేతులు పైకెత్తి ఆ ఉమెన్స్ పరిచర్య నడిపిస్తున్న షారోన్కి మంచి జ్ఞానాన్ని ఇచ్చి అలాగే ముందుకు నడిపించినట్లుగా అందరం చేతుల పైకెత్తి ఆ యొక్క స్త్రీల పరిచర్యని దేవుడు దీవించినట్లుగా మన మధ్యలో మా చెల్లి భాగ్యం గారు ఉన్నారు. తను వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు స్త్రీల పరిచర్య అభివృద్ధి కొరకు. ఆ ఇంకా రానున్న దినాల్లో ఇంకా ముందుకు నడిపించినట్లుగా ఆ జాన్ పిచ్చి గారి ద్వారా చక్కగా జీజస్ షెపర్డ్ అనే పరిచర్యలో స్త్రీల కూటం డైలీ జరుగుతుంది. డైలీ వారు ప్రార్థన చేస్తున్నారు, అందరూ కలుస్తున్నారు. అందరం చేతుల పైకి స్తోత్రం తండ్రి నీకు వందనములు, యేసయ్యా నీకు వందనములు, జీవం గల దేవానికి వందనములు, సర్వ భూమికి మహారాజుగా ఉన్న దేవానికి స్తోత్రములు. తండ్రి నువ్వు సర్వమెరిగిన దేవుడవు నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి లోకములో నా ప్రభా ఎందరు ఉన్నప్పటికైనా నా తండ్రి అందులో మమ్మల్ని అయినా నీకు వందనములు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి, మా యాదవ జాతిని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు లెక్కలేని కోట్ల వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నేను స్తుతిస్తున్నాం గొప్ప దేవా. ఈ దినమున వస్తాను ప్రభా, ఇదిగో నీ దాసులందరితో పాటు మమ్మల్ని కూడా ఇక్కడికి సమకూర్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దాసుని ప్రభా నా నీ దాసులందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసులందరూ బలవంతులుగా చేసినట్టుగా మేము కూడా నా ప్రభానికి స్తోత్రములు. ఇదిగో ప్రభా శ్రీలమైన మమ్మల్ని నా తండ్రి మన దేవా మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మేము కూడా నా తన ఆయన చక్కగా ప్రార్థించేవారిగా, పాటలు పాడేవారిగా, దేవుని వాక్యము చెప్పేవారిగా నా తండ్రి మన దేవా అన్నిట్లో మేము సరిగా చక్కగా ఉన్నట్టుగా నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాము. దినము నా తండ్రి మన దేవా నీ ఆత్మచేత నా తండ్రి లింపబడిన ప్రభా నీ ఆత్మ అభిషేకంతో మళ్ళీ లింపమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని ప్రభా నీకు మహిమకరంగా, మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నా తన ఆయన అమ్మగారందరిని దీవించండి, పాస్టర్ అమ్మగారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వారికి దినదినం నా తండ్రి మన దేవానికి స్తోత్రములు. ఇదిగో ప్రభా పని పట్లను ముగించుకొని ప్రభా 2 గంటల కరెక్ట్గా నా ప్రభా ఇదిగో కూర్చుండే భాగ్యము, మోకరించే భాగ్యము ప్రభా నీకు వందనములు దినదినం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి సేవలో ప్రభా నా తండ్రి, వారి కుటుంబంలో నా తండ్రి 10 అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా సేవ అంతా విస్తరించి ఫలించినట్టుగా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తన అమ్మగారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాము, అయ్యగారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా నా తన సంఘంలో ప్రతి ఒక్కరికి క్షేమము నా ప్రభా భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంఘస్థులందరినీ కూడా ప్రభా నీకు వందనములు స్తోత్రములు. విశ్వాసంతో ఆసక్తితో ప్రభా నీకు స్తోత్రములు. దినదినము నా తండ్రి మన దేవా ప్రార్థించేవారిగా ఇదిగో ప్రభా మా సంఘాలన్నీ కూడా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. నీ బలమైన హస్తం నా ప్రభా ఇదిగో నా తన ఆయన నీ దాసురాల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. నీ బలము, నీ శక్తిని ప్రభా ఆరోగ్యమని నా ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ పరలోక దినాలను గుమరించండి. ఈ దినం కూడా ప్రభా ఇక్కడ నా తన ఆయన నీకు వందనములు. మరి చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి నీ దాసులందరినీ కూడా ప్రభాను ఘనంగా నా తను మీరు వాడుకొని నీకు మహిమని గంతని ప్రభాని మీరు తెచ్చుకోమని ముందున సమయంలో ప్రభా మీరుండమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జీజస్ షెపర్డ్ అనే పరిచర్యలో యూత్ కాన్ఫరెన్స్ తొందరలో స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. కాబట్టి దాని నిమిత్తం ఉదయం వచ్చి ప్రార్థన చేస్తారు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణము లాంటి వారని, అందుకని యూత్ కాబట్టి యూత్ చేత చేపిద్దాం దాన్ని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపాను దేవదేవా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన నెలలన్నీ కూడా ప్రభా దీనిని ప్రారంభించి ఇప్పటి వరకు కూడా ఆగకుండా నీ కృపలో నీ దయలో కొనసాగింపచేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచినైన భాగ్యం అవకాశం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ వారమైనప్పటికీ ప్రభా నీ పాద సన్నిధిలో ఒక కుటుంబముగా మేమందరము కలిసి నేను స్తుతించడానికి ఈ రీతిగా మీరు ఇచ్చినటువంటి కృప, ఈ భాగ్యం అవకాశం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం
తండ్రి, ఈ జీసస్ షఫర్డ్ తరపున ఇప్పటి వరకు జరిగించిన పరిచర్యలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ముందుకు కూడా ప్రారంభించబోతున్నటువంటి యవనస్తుల పరిచర్యను, అయా నైనా యూత్ పరిచర్యను, అలాగనే తండ్రి స్త్రీల పరిచర్యను, అయా పురుషుల సేవకుల పరిచర్య అంతటిని నీ నామమునకు మహిమకరముగా అయ్యా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పరిచర్య నానాటికి వృద్ధి పొందినట్లు కృప కలగ చేయమని ప్రార్థిస్తూ, అవునయ్యా దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నైనా యవనస్తులనైన నేటి దినాల్లో ఎందరో లోకానుసారంగా ఉంటూ ఉండగా మా ప్రభువా, సావుకులను, సావుకుల కుటుంబాలను, పిల్లలందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి వాక్యానుసారంగా కుటుంబాలను పరిచయలు కట్టులాగున ముందున్నటువంటి నైనా దినాలలో మా తండ్రి ఉన్నతమైనటువంటి యవనస్తుల పరిచర్య జరుగునట్లు నీ కృపను తోడుగుంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థన మీద మీ కనుదృష్టి నిలిపి మీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కోడికను ఏర్పాటు చేసినటువంటి మీ దాసులను, అయా పరిచర్యను, కుటుంబం అంతటినీ కూడా దీవించండి. ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి. రానున్న మీ సేవకులను కూడా త్వరపెట్టి తీసుకున్న మధ్యలో ఆయన నీ నామానికి మహిమకరంగా పొందిన కార్యం అంతటిని మీరే జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చక్కగా ప్రార్థన చేసిన ఉదయకి ప్రేమపూర్వకమైన వందనాలు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే వస్తున్నాడు, మీరు అందరూ ప్రార్థించండి, ఇద్దరు రావాలని. దేవుడు తొందరలో ఆ బిడ్డకి మంచి వివాహానికి సిద్ధపరచాలని మీరు అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చెప్దామా? ఒకసారి అట్లా ఊపుతా గట్టిగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి. అన్నీ ఇచ్చే ఇంట్లో ఉన్నాం మనందరం. మనకు ఆనందమే ఆనందం, హల్లెలూయా. సంతోషమే సంతోషం. ప్రైజ్ ద లార్డ్. అసలు మనల్ని కదిలిస్తే ఆనందం మన ముఖంలోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే జీజస్ చెప్పాడని పరిచర్యలో చిన్నపిల్లల సండే స్కూల్ పరిచర్య జరుగుతూ ఉంది. ఈ సండే స్కూల్ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందినట్లుగా, ఇంకా అనేక మంది పిల్లలు గ్యాదర్ అవునట్లుగా ఆ సండే స్కూల్ నడిపిస్తున్న సహోదరి మన పాప సొలోమికి కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని జీజస్ ఫాల్ గారు ఉన్నారు మన మధ్యలో, ప్రార్థన చేస్తారు. అందరూ చేతుల పైకి ఎత్తడం, నాకు ప్రార్థన చేసాడు చేతుల పైకి ఎత్తడం అలవాటు అయిపోయింది. మా ఆత్మీయ తల్లిదండ్రులు అలాగే ఉండేవాళ్ళు, 3-4 గంటలు అట్టాగే. నేను అనుకునే వాళ్ళు ఆ చేతులు ఉంటాయో పోతాయని. నిజంగా ఎంత బాధ అంటే వాళ్ళని చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చాయి. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం. వాళ్ళ చర్చిలో 10 మంది సేవకులు బయటకు వచ్చాం. దైవజనుడు ఎప్పుడు కష్టపడతాడో, ఎప్పుడు శ్రమ పడతాడో ఆ చర్చిల్లో సేవకులు ఖచ్చితంగా లెగుస్తారు అన్నమాట. కాబట్టి మంచిది. ఈ సమయంలో పాలన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. సండే స్కూల్ పరిచర్య అభివృద్ధి చెందినట్లుగా దాన్ని నడిపిస్తున్న సొలోమికి కూడా మంచి తెలివి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మన మధ్యలో అన్న చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతుల పైకి స్తోత్రం. ఎత్తండి, తప్పదు. ఒకసారి పనికి వచ్చాం, పని చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు మా నాయన. అయ్యా మరి యొక్క ఈ జీసస్ అపార్ట్స్ అనేటువంటి సావాసాన్ని నాయన ప్రారంభించుకునే తలంపుని మీరు మీ దాసులకి ఇచ్చున్నారు, జాన్పిచ్చయ్య గారికి. దేవా మరి ఈ జీసస్ అపార్ట్స్ ద్వారాగా నా తండ్రి అనేకులు, నా తండ్రి అనేకులు నీ దాసులైనటువంటి మేము సమకూడి సమూహంగా నీ ఘనమైన నామాన్ని వేవేల కోట్ల దూతలతో స్తుతులు పొందుకుంటున్న నీవు అయ్యా అల్పులమైన బలహీనులమైన ఉట్టి మత్తివారమైనటువంటి మా యొక్క స్తుతులని, మా యొక్క ప్రార్థనలని, మా యొక్క అవసరతలైన నాయన మీరు తీరుస్తూ ఈ సావాసాన్ని ఐక్యతగా ఆత్మీయంగా ఎంతో అయ్యా మరి ఎంతో ఎంతో ఆత్మీయంగా నా తండ్రిని ఎంతో సహాయముతో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఒకరి పట్ల ఒకరమైన ప్రేమని అయ్యా మరి గౌరవాన్ని అయ్యా మరి పురుగొలుపుని ఎంతగానో నా తండ్రి నాయన నింపబడుతూ నా తండ్రి నూతన జ్ఞానముతో, నూతన శక్తితో, నూతన బలముతో మమ్మల్ని నింపుచున్నారయ్యా. దేవా మరి ఇంకను నా తండ్రి మా సహోదరులు ఇంకా అనేకులు గ్రూపులో చేరవలసినటువంటి వారు ఉన్నారయ్యా. అంతటా అందరి పట్ల
3 రాష్ట్రాల నుంచి నా తండ్రి 1 నుంచి 2 నుంచి 3 రాష్ట్రానికి వ్యాపించబడినటువంటి ఈ పరిచర్యని నాయన దేశమంతటా దేశము నలుమూలల దేశం అంచులకి అయా మరి తాకగలిగేటువంటి నీ కృప అయా మరి మీ యొక్క దాసునికి జ్ఞానాన్ని శక్తిని అయా మరి ఆవిష్కాలాన్ని అయా మరి కావలసినటువంటి ఆరోగ్యాన్ని నీ కృపలో దయచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించగలిగేటువంటి అయా నీ బాహుబలాన్ని నా తన నీ దాసునికి అయా ఇచ్చి అయా శీల మండలము నుంచి శిరస్సు వరకు ప్రతి కండరము నరములు ఎముకలు నేను సత్తువతో నింపి బలపరిచి అయా మరి అందడిని ఒక్క తాటి మీద నడిపించటానికి అందరి యందునైనా మహిమయు ఘనత ప్రభావాలు మీరు పొందుకోవలసినటువంటి వారికి ఉన్నారు దేవా. మరి ఈరోజు కూడి వచ్చినటువంటి ఈ మంతు యొక్క కోడికలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి దాసులను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి వారి అవసరతలు నా తండ్రి నాయన అక్కరలు ఏమన్నాయో అడ్డులు ఏమన్నాయో ఆటంకాలు ఏమన్నాయో చింత ఉందో దిగులు ఏముందో అయ్యా బలహీనత ఏముందో యావత్తు నా తండ్రి నాయన మాకు తెలియనివి మీకు సమస్తము తెలుసు కనుకనే నీ కృప తోడుంచండి నా తండ్రి. ప్రతి దాసులను అయిన సావాసాన్ని అయ్యా మరి సంపూర్ణంగా ప్రేమించటానికే మాత్రమే కాదు నా తండ్రి వారు చేసుకుంటున్న పరిచర్యందును ప్రాంతమందును కుటుంబమందును నా తండ్రి సమాజమందును కూడాను నా తండ్రి ప్రతి ఆటంకమునైనా నీ మహాకృపలో నా తండ్రి నాయన తొలగిపోవాలి. ప్రతి ఆటంకములనే ప్రతి శోధనైనా జయము పొందుకుంటూ ముందుకు సాగాలని ఈ యొక్క జీసస్ సపాట్స్ యొక్క సావాసము నీ నామాన్ని అంతగా మహిమపరిచే రీతిగా ఆత్మతోనూ శక్తితోనూ వివేకముతోనూ అయ్యా మరి మాకు అరికాలు నుంచి నడినెత్తి వరకు నా తండ్రి నాయన సర్వ సంపూర్ణమైన నీ శక్తితో మమ్మల్ని నింపి హృదయానుసరమైనటువంటి ఆరాధనలు నా తండ్రి నాయన ప్రార్థనలతో నా తండ్రి వ్యాచనలతో నా తండ్రి అయా మరి మూలుగులతో నా తండ్రి నాయన నీకు అర్పిస్తూ సమర్పించుకుంటూ తగిన శక్తిని బలాన్ని మేము పొందుకోవలసినదిగా కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి అయా మా ప్రియులైనటువంటి ప్రసాదాన్ని బట్టి వారి సంఘాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి అయా వారు చేసేటువంటి ప్రతి పరిచర్యని బట్టి ఆటంకంలో ఉన్నటువంటి నా తండ్రి నాయన స్థలాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా అయా మరి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నాయన ఆలకించే దేవుడు నా తండ్రి ప్రతి అడ్డు బండని బద్దలుగా ముక్కలు కొట్టగల శక్తి మీకుంది నా తండ్రి. ప్రతి మొండి వారిని నా తండ్రి నాయన మెత్తపరచగల అటువంటి అయా శక్తి మీకుంది నా తండ్రి నాయన. అన్యాయముగా అసత్యముతో అబద్ధముతో నా తండ్రి మోసకరముగా అయ్యా లాక్కోటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి ప్రయత్నాలు విఫలమవునుగాక. కట్టిన బంధకాలు నా తండ్రి తెగిపోవునుగాక. పట్టబడిన స్థలము నా తండ్రి నాయన విడిపించబడి నీ కృపలో పొందుకునే భాగ్యము అన్న 100 అయా శక్తి నీ కృపలో పొందుకొని అయా ప్రతి ఆటంకముల నుంచి కూడాను నా తండ్రి అయా ఈ సమాజంలో నా తండ్రి అయ్యా మా సహోదరుడు ఏమీ ఆశించలేదు, నీ పని చేయటానికే ఆశపడ్డాడు, నిన్ను మహిమపరచటానికే ఆశపడ్డాడు. దీనులని అనాథులని అభాగ్యులని అయ్యా బలహీనులని బలపరచటానికి ఆశతో ప్రయాసపడుతున్నటువంటి మీ దాసుడు మా యొక్క సహోదరుడికి కావలసినంత శక్తిని కావలసిన అవకాశాలని కట్టబడినటువంటి నా తండ్రి నాయన అయా మరి స్వార్థముతో నా తండ్రి నాయన పట్టబడినటువంటి స్థలాన్ని నాయన నీ కృపలో విడుదల ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. ప్రతి విధమైన ఆటంకాలు విడిపోవునుగాక. నీ మహాకృపలో ఈ కార్యము నా తండ్రి మరొక సమయంలో మేము చేరేటప్పటికల్లా ఈ కార్యము జరిగిందని నేను మహిమపరచగలిగినటువంటి ఈ మహాకృప తోడుగా ఉంచండి. మా సహోదరులకి సంఘానికి కుటుంబానికి తోడుగా ఉంచండి. చేరి వచ్చిన నీ దాసులను నా తండ్రి పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ ఒక్క చేరి వచ్చిన గుంపు ఈ గుంపు మాత్రమే కాదు నా తండ్రి, చేరి వచ్చిన ఈ గుంపుతో పాటు 10 గుంపుగా నా తండ్రి నాయన అయ్యా ఏకీపించటానికి నాయన అయ్యా కొనసాగటానికి నీ కృప ప్రతి ఒక్కరిలో నా నా అనేటువంటి భావన నా తండ్రి నాయన నరాలలో నా తండ్రి నాయన అయ్యా మరి అది నింపబడి నిన్ను మహిమపరచడానికి నశించిపోయే ఆత్మలను నా తండ్రి ఆదరణ ఉంది నా వాడివి నీవు అని చెప్పేసి భావనతో పలకరించి నా తండ్రి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి బంధకాలు విడిపించబడతాయి, ప్రతి శర నుంచి నా తండ్రి నైనా విడుదల వస్తుంది. అట్టి రీతిగా నా తండ్రి
ఏ స్థలంలో, ఏ మరుగున, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడాను నా తండ్రి నాయన మా ప్రార్థన ద్వారాగా మా ప్రయాస ద్వారాగా అయ్యా మా యొక్క పరిపూర్ణమైనటువంటి హృదయానుసారమైనటువంటి భారము ద్వారాగా నా తండ్రి అయ్యా మరి మధ్యాతి వారిని నా తండ్రి నాయన విడుదల చేస్తావని, అయ్యా అపవాది క్రియల నుంచి లయపరుస్తావని, అయ్యా మరి నా తండ్రి నిన్ను ఎరగ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిన్ను ఎరిగేలాగా అయ్యా చీకటి అంధకార శక్తులకు జారిపోకోకుండా, పాతాళమే వారంతమ కాకోకుండా పరలోకమే సొంతములాగా నీ కృప తోడుంచమని నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసు నామములో కూడి వచ్చిన దాసులను బట్టి అయ్యా స్థానికంగా ఏర్పరచుకున్నటువంటి మా సహోదరుడిని దాసుని బట్టి సంఘాన్ని బట్టి అయ్యా వారు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన ప్రతి ఆశకి నీ కృపా సన్నిధి వెలుగు తోడయ్యుండి సమస్త కార్యములు నా తండ్రి వచ్చిన దాసులకి అయ్యా చేర్చుకున్నటువంటి నీ దాసునికి నీ సన్నిధి నూరింతల ఆశీర్వాదములతో నింపబడునుగాక. ఆమేన్. మన సేవకులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినందుకు అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిది. చక్కగా ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి మినిస్ట్రీని దేవుడు దినదినం అభివృద్ధి చేసి ప్రసాదన్న పరిచర్యని దేవుడు నిండారుగా దీవించాలని కోర్టులో 70 సెంట్లు స్థలం ఒకటి కోర్టు తీర్పు ప్రకారంగా అన్నోళ్ళకి రావాలి. అది మేము అనుదినం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా పోయినసారి కూడా అదే చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు దేవుడు అది ఖచ్చితంగా మనకే వచ్చును గాక. 100 అడ్డం పెట్టిన దేవుని దాసులు ఎదురుగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లకుండగా ఆ తీర్పు ద్వారా ఆ స్థలం 70 సెంట్ల స్థలం దేవుడు మన దైవ సేవకులు ఇచ్చినట్లుగా అందరం చేతులు పైకెత్తి మన మధ్యలో ఉన్న బనగానపల్లి నుంచి వచ్చిన దైవ సేవకులు ఏలియా గారు ఆ స్థలం కోసం ఆ కోర్టు సమస్యల నుంచి విడిపించి ఆ 70 సెంట్ల స్థలం మనకే దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే అన్న కోసం ప్రార్థన చేసేటప్పుడు గబుక్కన అన్న భార్యని పిల్లల్ని దీవించండి అని గబుక్కన అలవాటు ప్రకారంగా అనేరు అనమాకండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మేము ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం, మనకు అట్లా అలవాటు అయిపోయింది కదా. గబుక్కన అన్న భార్యని పిల్లలు దీవించదని చేస్తాడు అన్నాను కాదే అంటున్నా. అందుకని ఒకవేళ మనం తడబడిపోతాం కాబట్టి ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. వాళ్ళ ఆత్మ సంబంధమైన కుటుంబం ముందులే అందరూ ఉన్నారు. భార్య అని గబుక్కన సంబోధిస్తుంటారు పిల్లలని, అలా సంబోధించకుండా వాళ్ళు అపోస్తులు పరిచర్య చేస్తున్నారు. నేను అట్లా సంబోధిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు ఏలి అని ప్రార్థన చేశారు ఆ కోర్టు సమస్యల గురించి. ఆ స్థలం 70 సెంట్లు మనకి వచ్చినట్లు. ప్రార్థన చేసుకుందాం. స్థానిక దైవజనుడు కోరినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇంతకుముందు సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాం. 70 సెంట్లు స్థలం కోర్టులో ఉండేది. అది ఇప్పుడే అయ్యగారు చెప్పినారు, దాన్ని తీర్మానించబడి డబ్బులు వాపసు వస్తున్నాయి. ఒకటి. రెండవది ఏమంటే హైవే రోడ్డు పక్కన ఎకరా 5 కోట్లు బేరం చెప్పినారంట. ఈ చర్చికి 2 ఎకరాలు స్థలం 10 కోట్లకు బేరం మాట్లాడుతున్నారు. అయ్యగారు 4,50,00,000 ఎకరా మరి బేరం ఆడుతున్నారు. వాళ్ళు 5 కోట్లు చెప్పారంట. ఈ 9 కోట్లకు 2 ఎకరాలు మనకు వచ్చినట్టుగా మనం అందరం ప్రార్థన చేయమని అయ్యగారు కోరారు. స్థానిక పాస్టర్ ప్రసాద్ అయ్య గారు ఆ విషయాని కోసం మనకు అవకాశం ఇచ్చినటువంటి యేసుదాస్ అయ్య గారి ఈ వందనాలు ప్రార్థన చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుడు ప్రభా నశించిపోయే ఆత్మల భారం ఉదయంలో ఉంచుకొని ఆయన సంఘాల కోసం అనేకమైనటువంటి పెద్ద చర్చి కట్టాలని హైవే రోడ్డు పక్కలో ఆయన ఆశపడుతున్నటువంటి పానాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను 5 కోట్లు చెప్పానంట ప్రభా, ఎకరా 2 ఎకరాలు తీసుకోవాలని 4,50,00,000 ఎకరా బేరం ఆడుతున్నా అంట తండ్రి. నీకు వందనాలు. అయ్యగారు చెప్పినారు దైవజనుడు ఇప్పుడే ప్రభు దాన్ని యేసు నామములో వారితో మాట్లాడి అక్కడ చర్చి స్థలాన్ని దేవునికి ఇచ్చేట్టుగా నువ్వు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. అయ్యా ఇంతకుముందు చేస్తున్న ప్రార్థన ప్రకారం 70 సెంట్ల స్థలానికి డబ్బు వాపసు కొద్ది రోజుల్లోనే వస్తుందని చెప్తున్నారు ప్రభా. దాన్ని కూడా వచ్చినట్టుగా మీరు కార్యం జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు. ఎస్ అయ్యా నీకు వందనాలు నాయన. ఈ నూతనమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ విధంగా మేము కూడుకోవడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి, అయ్యగారికి ఇవన్నీ చేయడానికి దీనికి మూల కారణంగా జానిపిచ్చ గారిని ఏర్పరచుకొని మేము అందరిని కూడుకున్నట్టుగా నువ్వు ఇచ్చిన సమయం కొరకే నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం తెలుస్తున్న నూతనమైన కార్యం చేసి నేను బలమైనటువంటి నాయన కార్యం జరిగించి మీరే మయం పొందమని
సంఘానికి క్షేమకరంగా స్థలాన్ని అమ్మేటట్లకు ప్రభువా నా తండ్రి మనసు మార్చబడినట్టుగా దేవుని నామానికి దీవెనకరంగా మీరే నడిపించి మయం పొందమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రకాష్ అన్న అందరికి చాక్లెట్ ఇచ్చారు. మంచిది ఒకటిగా చక్కగా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా. మంచిది. అలాగే హైవే రోడ్డు పక్కన పొలం ఉంది. ఆ పొలం కూడా అన్నాళ్ళు కొనాలని అనుకుంటున్నారు. దాని విషయంలో తనకు ఎంత అవసరమైందో దానికి కావాల్సిన ధనాన్ని తనకు కావాల్సిన అన్నిటిని దేవుడు సమకూర్చాలని మనందరం చేతుల పైకెత్తి ఈ అంశం కోసం ప్రార్థన చేద్దాం. ఈ అంశం కోసం మన మధ్యలో ఆరుమూరి ప్రకాష్ అన్న ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తి ప్రకాష్ అన్న వారి యొక్క ఆలోచనలన్నీ సిద్ధపరచున్నట్లుగా వాళ్ళకి దేవుడు అనేకమైన బ్రాంచీలు ఇచ్చారు. 32 బ్రాంచీల దాకా ఉన్నాయి సుమారు అనుకుంటా. మొత్తానికి అలాంటి బ్రాంచీలన్నీ అభివృద్ధి చెందినట్లుగా అన్న ప్రయాణాల్లో దేవుడు తోడై ఉన్నట్లుగా ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఎదిగి ఫలించి నలుదిక్కులకి విస్తరించినట్లుగా అందరం భారంతో చేద్దాం, రోషంతో చేద్దాం. ఎందుకో తెలుసా? మనం రోషం కలిగిన దేవుని సేవకులు. ప్రైజ్ ద లార్డ్. అసలు మన తండ్రి రోషగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రసాదన కొరకు ప్రార్థన చేసేటప్పుడు మనము బయటకు కోట్లు బీట్లు ఏమనకుండా అన్నకు స్థలం ఏది కోరితే అది కావాలా, ఏది ఎంత అనుకుంటాడో అదే ధరకు రావాలని ప్రార్థన చేద్దాం, బయటకు అనకుండా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చేతుల పైకి ఎత్తుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు ప్రపంచంలో గనులు గొప్పవారు ఉండగా తండ్రి 1 కొరింథీ 1:26 ప్రకారంగా సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలిపిన రూఢి లోకరీత్యా జ్ఞానులు గనులు గొప్ప వంశం వారు పిల్లబడలేదన్నారు. జ్ఞానులు సిగ్గుపరచుటకు తండ్రి అజ్ఞానులని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులను సిగ్గుపరచుటకు తండ్రి బలహీనలను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు. అందరినీ పిలుచుకున్నట్లే ప్రసాదనని పిలుచుకున్నారు. ప్రసాదనకు పిలుచుకొని చక్కని స్థలం ఇచ్చినారు, మందిరం ఇచ్చినారు. తండ్రి తనకిచ్చిన ఆరోగ్యము, బలము, జ్ఞానము, ఆలోచన, పరిశుద్ధాత్మ నడిపింపు అంతటి బట్టి అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరిగే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ప్రభా తన ఆశిస్తున్న స్థలం కూడా ఇస్తున్న నామోలో అది అగునుగాక, తను అనుకున్న రేటుకే ఇస్తున్నాంలో అవునుగాక. తండ్రి అలనాడు ఎందరితోనో రాజులతో అధికారులతో మాట్లాడిన దేవుడు ఇచ్చేవారితో మీరు మాట్లాడి కొనటానికి నీ కొరకు అనుగ్రహించి అక్కడ మేమందరం కలిసి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయి. వచ్చిన దైవజనులందరినీ దీవించమని, మా ప్రార్థనలన్నింటిని ఆలోకించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. చక్కటి ప్రార్థన చేసిన ప్రకాష్ అన్నని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక అంశం కోసం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సాల్మాన్ అని ఉన్నారు. వారి అబ్బాయి పుట్టినరోజు గత 22 సంవత్సరాలు అయిపోయి 23వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబం కోసం వారి బిడ్డల కొరకు స్టీవెన్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వాక్యం నిమిత్తం మరొకళ్ళం ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు సృష్టికర్త ఉన్న తండ్రి, నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు, పూజలు, నమస్కారములు, యాగములు, కృతజ్ఞత అర్పణలు త్రియక నాథుడా యేసుక్రీస్తు ప్రభువా సదాకాలము మీకే చెల్లునుగాక. దయగల తండ్రి, మరి నీ దాసుడు సల్మాన్ గారి యొక్క కుమారుని మీరు జ్ఞాపం చేసుకున్న ఆయన మీ దయ వల్ల తండ్రి దీర్ఘాయుష్ ఇచ్చుకుంటూ సంవత్సరం దయాకిరీటం ఇచ్చి నీ సన్నిధిలో బిడ్డను వర్ధలు చేసి రక్షణానందములో నిలబెట్టి మీరు ఇచ్చిన ఈ జీవితం తండ్రి మీ కొరకు ఖర్చు పెట్టేవాడుగా చేయండి. అలాగే తన ఆధ్యాత్మికంగా విషయాలలో అలాగే శారీరక విషయాల్లో అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడా బిడ్డకు మీరు తోడుగుండి మేలు చేసి నీ పనిలో వాడుకొని కృప చూపించి ప్రజలకి, కుటుంబానికి, సంఘానికి, నాయన ప్రాంతానికి ఆశీర్వాదకరంగా బిడ్డను మార్చమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థన చేసిన స్టీఫెన్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. వాక్యం నిమిత్తం ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో వాక్యం నిమిత్తం సాల్మాన్ రాజు గారు ఉన్నారు. వారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు.
వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తర్వాత మన మధ్యలో పొద్దుటూరు నుంచి వచ్చిన దైవ సేవకులు ఉన్నారు, వారు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కొరకు మేము అనేక రోజుల బట్టి ప్రార్థన చేస్తున్నాం. తీసుకొచ్చిన మా దైవజనులందరిని బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి పాటల ద్వారా మీ మాయం తెలుసుకున్నారు, నీ స్తోత్రాలు. ఆ అంశాల నిమిత్తమై మీ సేవకులు ప్రార్థనలు చేశారు నాయన. మా అందరి ప్రార్థనలు మీరు సఫలం చేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏర్పాటు చేసుకున్నటువంటి దాసులు ప్రసాదయ్య గారిని బట్టి నీకు వందనాలు ప్రభుని స్తోత్రాలు. వారు చేయుచున్న ప్రార్థనలు సఫలం చేయండి. మందిరం విషయంలో నాయన వేరే చోట 2 ఎకరాలు కొనాలని ఆశపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు నాయన. 20 కీర్తన 5వ వచనం ప్రకారంగా నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచునుగా కానీ సెలవిస్తున్నారు. వారి ప్రార్థన సఫలం చేయండి. కూడి వచ్చిన ప్రతి దైవజనుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సహవాసాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ దాసులు పీటర్ గారు నిలబడి వాక్యోపదేశం ఆయన చెప్తుండగా వారిలో మీరు ఉండండి. మాకు అందరికి కావాల్సిన వర్తమానం మాకు అందించి మమ్మలను సర్వ సత్యంలోనూ నడిపించమని, దీవెనలతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన సాల్మాన్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.